విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను కూర్చి మాట్లాడుచుండెను. చాలమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక స్త్రీ గురించి మనకి రాయబడి కనిపిస్తూ ఉంది కదా. మన అందరికీ ఇది సుపరిచితమే అనుకుంటున్నాను. జనరల్గా మామూలుగా మనం లూకాసు వార్త కనుక ధ్యానించుకుంటూ వెళ్తే ఈ 2 వచనాలే కదా అని మనం పెద్దగా పట్టించుకోము, వెళ్ళిపోతూ ఉంటాము. కానీ నిజంగా నేను ఒకసారి మామూలుగా చదువుతూ ఉన్నాను, రోజు నా వాక్యం చదువుకునే భాగంలో ఇది చదువుతున్నప్పుడు భలే స్పెషల్గా అనిపించింది నాకు. ఆమె గురించి 3 వచనాల్లో ఉంది, కానీ ఎంత గొప్ప భక్తి చేసిందో నిజంగా నేను ఆలోచించుకున్నా, మనం ఇట్లాంటి భక్తి చేయగలుగుతున్నామా లేదా అని. సో మనం ఫస్ట్ చూస్తే ఈమె గురించి మొదటగా ఆమె భౌతికపరమైన విషయాలు, అంటే ఆమె ఎవరి కుమార్తె, లేకపోతే ఇవి మనకి ఇంట్రడక్షన్ ఇచ్చారు. నిజంగా అండి బైబిల్ ఎప్పుడు కూడా గొప్పది అనడానికి ఇదే సాక్ష్యం. ఏంటి అనగనగా ఒక రోజు ఒక అమ్మాయి ఉందంట, ఇలా రాయలేదు ఎప్పుడు బైబిల్లో ప్రతిదీ కూడా గోత్రం ఏంటి, లేకపోతే ఆ మనిషి పేరేంటి, ఏ కాలంలో ఉన్నాడో మొత్తం చరిత్రతో సహా మనకు కనిపిస్తుంది. కాబట్టి నమ్మయోగ్యమైనటువంటి పుస్తకం ఇది, ఓకేనా. సో ఇది దేవుడు రాపిచ్చిన పుస్తకం అని మనకు బాగా అర్థమవుతుంది. సరే, 36వ వచనంలో చూస్తే, మరియు ఆషేరు గోత్రికురాలును పెనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఇక్కడ 3 విషయాలు ఆమె గురించి మనకు కనిపిస్తుంది. ఒకటి, ఏం గోత్రం అంటామా? ఆషేరు గోత్రం. ఆషేరు గోత్రం అనగానే ఇశ్రాయేల్లో ఎన్ని గోత్రాలు అండి? 12 గోత్రాలు మనకు కనిపిస్తాయి, అవునా. ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రం ఏంటి అంటే ఆషేరు గోత్రం. చాలా మంచిగా ఆశీర్వదించబడిన గోత్రం అనమాట అది. సో ఆ గోత్రంలో నుంచి ఈమె వచ్చిందంట. వాళ్ళ తండ్రి గారి పేరేంటి? పెనూయేలు కుమార్తె. అంటే ఆషేరు గోత్రికురాల్లో కనీసం ఒకవేళ వాళ్ళ తండ్రి గారు అంత పెద్ద చెప్పుకోదగ్గోళ్ళు కాకపోతే ఆయన పేరు కూడా ఏం రాయించేవాళ్ళు కాదు మోస్ట్లీ నాకు తెలిసి. కానీ ఇక్కడ ఆషేరు గోత్రంలో పెనూయేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యొక్క కుమార్తె అన్న అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఈ మా యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా మనకి చాలా చక్కగా రాయబడి ఉంది కదా. అయితే అంటే ఇశ్రాయేలీ ప్రజలు అని అంటే దేవుని నమ్ముకున్న ప్రజలు, దేవుని యొక్క సొంత జనాంగం అని ఎవరి గురించి అయితే దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు చూసినా ఇశ్రాయేలీలు అంటాడు కదా, నా ప్రజలు, నా వాళ్ళు అని అంటూ ఉంటాడు. సో అలాంటి గోత్రంలో పుట్టిన ఒక ఆమె అన్న. అయితే ఈమె గురించి ఒక మాట ఉంది. ఏంటి అంటే ఈమె ఎవరంట? ప్రవక్త అంటే ఏంటండి? దేవుని దగ్గర నుంచి దేవుడు చెప్పిన మాటలు మనుషుల దగ్గర తీసుకురావడం. యాజకుడు అంటే మన పక్షాన, అంటే మనుషుల పక్షాన దేవుని దగ్గర విజ్ఞాపన చేసే అతన్ని, లేకపోతే ఆ రోజుల్లో బలి అర్పిస్తా వాళ్ళు చేసిన పాపాల నిమిత్తం బలి అర్పించి దేవునితో సమాధానపరిచేవాళ్ళు. ప్రవక్త అంటే దేవుడు ఏ విషయం అయితే మనుషులకు చెప్పాలనుకుంటున్నాడో ప్రవక్తల్ని ఉపయోగించుకొని దేవుడు వాళ్ళ నోటి మాటగా చెప్పించేవాడు. ప్రవక్తల్ని మనం చాలా మందిని చూసాం బైబిల్లో కదా. అయితే ఈమెకున్న గొప్ప లక్షణం ఏంటంటే ప్రవక్త్రి. స్త్రీలలో కొంతమందినే మనం చూస్తాం, ఒక 4-5 చూస్తాం బైబిల్లో మొత్తంలో. అలాంటి వాళ్ళలో ఈమె కూడా ఒక ప్రవక్త్రి అని కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఇప్పుడు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా దేవుని మాటను తీసుకొని వచ్చి మనుషులకు చెప్పే వాళ్ళనే కదా ప్రవక్త అంటాం. అమ్మాయి కాబట్టి ఈమె కాదు అనడానికి లేదు. ఇక్కడ అలా అనుంటే దేవుడు రాపించేవాడు కాదు. కానీ ఇక్కడ ప్రవక్త్రి అంటున్నాడు అంటే ఈమె కూడా ఏం చేస్తుంది? దేవుని యొక్క మాటను అక్కడున్న ప్రజలకి చెప్తుంది, అందిస్తుంది. అంటే నిజంగా ఆలోచించండి, దేవుడు చెప్తున్న మాట వినగలుగుతుంది అంటే ఆమె భక్తి కరెక్ట్గా ఉందా లేదా? ఎవరితో పడితే వాళ్ళతో చెప్పేస్తాడు దేవుడు. ఆ రోజుల్లో ఇంకా చాలా నిష్ఠగా ఉండేవాడు దేవుడు కదా. ఒక మందిరంలో పనిచేయడానికే కొంచెం అటు ఇటుగా ఆ యాజకులు ఎవరైతే ఉన్నారో కొంచెం అటు ఇటుగా ఏదైనా తప్పు చేసి లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళు కాదు తెలుసా. అంత కఠినంగా దేవుడు ఉండేవాడు. మరి అలాంటిది ఈమె దేవుని మాటను తీసుకొచ్చి మనుషులకు చెప్తుంది అంటే ఆమె నిజంగా ఎంత భక్తిపరురాలో ఆలోచిద్దాం మనం. సరే, మరి అంత అర్హత దేవుడు ఇచ్చాడు అంటే ఏం చేస్తే ఇచ్చాడు? ఊరికే ఆమెకు బిరుదు ఇచ్చేయలేదు. ఆమె ఎందుకు అలా అయ్యిందో కూడా మనం కింద చూద్దాం. చూడండి, ఇది మీరు బాగా గమనించండి. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి. ఏంటంటండి, మీకు లెక్కలు ఈజీగా ఉండడానికి చెప్తున్నా. ఈ రోజుల్లో మనకంటే 25 సంవత్సరాలు 22 సంవత్సరాలు వచ్చాక పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఆ రోజుల్లో మన అమ్మమ్మ తాతలు ఆ రోజుల్లో కూడా 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, అవునా. ఇంకా ఇది ఎప్పుడుది? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు కాలంది.
ఈ యొక్క వాక్య భాగం మనం చూస్తున్న వాక్య భాగం కదా. మరి అప్పుల్లో ఆడవాళ్ళకి ఇంకా 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు రాగానే అనుకుందాం, ఒకవేళ 10-11 సంవత్సరాలు పెళ్లి చేశారు అనుకుందాం, మనం లెక్కలు పెట్టుకుందాం, 11 సంవత్సరాలు అనుకుందామండి. అనుకుంటే ఎన్ని సంవత్సరాలు తన భర్తతో కాపురం చేసిందంట? ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి, అంటే 7 సంవత్సరాలు సంసారం చేసింది. ఓకేనా. తర్వాత ఏమైంది? వాళ్ళ భర్త చనిపోయాడు. అంటే అప్పటికి 7 సంవత్సరాలు అంటే 11 + 7 ఎంత? 18 సంవత్సరాలు. అట్లా పెట్టుకొని ఉండండి. ఇప్పుడు సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలు. 84 + 18, 84 + 18 దాదాపు 105, 102, 103. ఇంకా మనం అటు ఇటుగా అంచనా వేసుకుంటే అంతవరకు వస్తుంది. ఓకేనా. ఇంకా మనం చెప్పిన దానికి అటు ఇటు 2-3 సంవత్సరాలు ఇదిగా ఉంటుంది. అంటే ఆలోచించండి, ఒక 100 సంవత్సరాల ఆమె మనకి ఇక్కడ కనిపిస్తుంది. అవునా. పాపం పెళ్ళయింది, 7 సంవత్సరాలు మాత్రమే తను సంతోషంగా ఉండగలిగింది. తర్వాత ఏమైంది? భర్త చనిపోయాడు. భర్త చనిపోయాక ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. ఇది మనకి బాగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకో తెలుసా అండి, జనరల్గా చూడండి, ఇప్పుడు మహా అయితే 18 సంవత్సరాలు అనుకున్నాం కదా, అంటే భర్త చనిపోయినప్పటికి 18 సంవత్సరాల అమ్మాయికి భర్త చనిపోయాడు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పుకుని ఉంటారు? పిల్లలు కూడా అక్కడ ఉన్నారన్నట్లు ఏం కనిపించలేదు. జనరల్గా రకరకాల జనాలు ఉంటారు మన చుట్టుపక్కల. ఒకళ్ళు అంటారు వచ్చి, ఏమా మీ అమ్మాయికి ఇంకొక పెళ్లి చేయొచ్చు కదా, చిన్న అమ్మాయి కదా అంటారా లేదా? ఇంకొకళ్ళు వచ్చి ఏమంటారు? అందరూ ఒకలా మాట్లాడతారా అండి? సమాజం ఎలా ఉంది? ఇంకొకళ్ళు వచ్చి అంటారు, ఏం పాపం చేసావో నీకు ఇలా అయిపోయింది చూడు, అందరు కాపురాలు బాగున్నాయి, నువ్వేదో తప్పు చేసి ఉంటావు, అందుకే దేవుడు నీకు ఈ శిక్ష వేశాడు అని ఒక పక్క దెప్పుపోటు మాటలు అంటారు చూడండి. అంటే అవతల వాళ్ళని బాధ పెట్టాం అట్లా చెప్పుకుంటుంటారు. ఇంకొకళ్ళు వచ్చి అలా రకరకాల మాటలు వినపడుతున్నాయా లేదా? ఈ రోజుల్లో ఎంత టెక్నాలజీ డెవలప్ అయితేనే జనాలు ఎన్నో రకాలుగా మాట్లాడతారు. అంటే అప్పటికి అసలు ఏం లేదు కదా, ఇంకా మూఢనమ్మకాలు ఎక్కువ ఉండేవి. అవునా. సో అలాంటి పరిస్థితుల్లో చుట్టూ ఏ వినిపిస్తున్నాయి? ఒకళ్ళు అంటున్నారు, ఇంకొకళ్ళు ఇంకొక మాట అంటున్నారు. ఇవన్నీ వింటున్న ఆమె, నేను ఎందుకు బ్రతకాలి, నేను చచ్చిపోతే బాగుండు కదా అనుకుందా? ఒకవేళ అలా అనుకుని ఉంటే 80 సంవత్సరాలు ఇక్కడ ఈ విధవరాలుగా ఉండేదా? ఆమె ఉండేది కాదు కదా. 18 సంవత్సరాలతో ఆమె జీవితం అయిపోయేది. ఇటు తిట్టే వాళ్ళని పట్టించుకోలేదు, ఇటు ఇంకొకళ్ళు వచ్చి పెళ్లి చేసుకోమ్మా ఇంకొకటి అని మంచి, అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటారు కదా మంచి మాటలు చెప్పేవాళ్ళు, కొంచెం వాళ్ళు చెప్పినా వద్దు, ఇంకా చాలు, ఇంకా మళ్ళీ వివాహం చేసుకొని ఈ జీవితం కోసం కాదు, ఆమెకంటూ ఒక లక్ష్యం ఉంది. ఏంటో తెలుసా అది? అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని మనం మలాకి గ్రంథం ఆఖరి గ్రంథం కదా పాత నిబంధనకి, దానికి మత్తయి సువార్తకి, అంటే యేసుక్రీస్తు ప్రభువారి జననానికి మధ్యలో 400 సంవత్సరాలు సైలెంట్గా ఉంటుంది అనమాట. ఏంటంటే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు అని యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, ఇక్కడంతా మనం ప్రవచనాలు వింటాం కదా. సో ఇశ్రాయేల్ ప్రజలందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? అప్పుడు మా విమోచకుడు వస్తాడు, అందరూ ఎదురు చూస్తున్నారండి. ఇశ్రాయేలీలందరూ వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏం ఇక్కడ అని రాయబడలేదు, కానీ ఏమని రాయబడింది? కన్యక గర్భాన వస్తాడు అని. సో ఈమె కూడా అలానే ఎదురు చూస్తుంది. ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, ఇంకా చాలే జీవితం ఇంతవరకు అయిపోయింది, 7 సంవత్సరాలతో నా జీవితం ఏదో ఇంకా అయిపోయింది, కానీ ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ జీవితాన్ని ఇట్లా వద్దు, నేను దేవుని కోసం ఎదురు చూస్తాను, నా విమోచకుడి కోసం నేను ఎదురు చూస్తాను అనుకుని సైలెంట్గా అలా ఇంట్లో ఏమన్నా కూర్చుందా అంటే కాదు. కింద వచనాల్లో మనం చూస్తే, దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఏంటంట? దేవాలయం విడిచిపెట్టలేదంట, తర్వాత ఉపవాస ప్రార్థన చేస్తుందంట అండి, రేయింబగళ్ళు సేవ చేస్తుందంట. ఈ 3 విషయాలు అన్నాన్ని తలుచుకోగానే దేవుడికి ఏం గుర్తొచ్చినాయి అని అంటే, దేవాలయం విడిచిపెట్టలేదంట, ఉపవాస ప్రార్థనలు వదిలిపెట్టలేదంట, ఇంకోటి ఏంటండి? రేయింబగళ్ళు సేవ చేస్తానే ఉందంట. సో ఇవన్నీ ఎన్ని రోజులు చేసింది? 1 సంవత్సరమా 2 సంవత్సరాలా? ఎంతండి? 84 సంవత్సరాలు కదా. నేను ఇంట్లో పనులు చేసుకోవాలి, నా భర్తకు చూసుకోవాలి, అన్నీ చేసుకోవాలి కదా. పొద్దున్నే లేచి నీతో టైం స్పెండ్ చేయాలంటే ఎక్కడుంటుంది? కొంచెం క్షమించు ప్రభువా అంటావా లేదా? భర్తలు అయితే ప్రభు పొద్దున్నే లేచి వెళ్ళిపోవాలి పనికి. సో వాళ్ళేమంటారు? ఇట్లా అయితే కష్టం ప్రభు, వచ్చాక కొంచెం సేపు నాకు చూద్దాం అని అనుకుంటారు. ఆలోచించండి, ఎన్ని రోజులు మనం చేస్తున్నాము? 10 రోజులు, మహా ఇంకా కొంచెం ఉంటే 1 నెల. కానీ ఈమె గురించి ఏమని రాయబడిందో తెలుసా?
84 సంవత్సరాలు ఏమేంటంటే ఎడతెగక, అంటే భక్తిలో ఎలాంటి భక్తి చూపిస్తుందంటే ఈ రోజు వదిలే ప్రభా, ఈ రోజు వద్దులే ప్రభా, ఓపిక లేదులే ప్రభా అలా అనట్లేదు. 84 సంవత్సరాలు కూడా ఏదైతే ఇక్కడ రాయబడి ఉందో దేవాలయాన్ని విడిచిపెట్టలేదంట. ఇంకెవరు ఒక్కతే ఉందా లేదా? ఏమా ఒక్కతే ఉన్నప్పుడు ఆలోచన ఎట్లా ఉంటాయండి? నిజంగా పాపం చూడండి, ఇప్పుడు ఏమైనా పెద్ద ముసలావిడ అయిపోయాక ఆమె ఒక్కతే కాదు, యవ్వనస్తురాలుగా ఉన్నప్పటి నుంచే 18 సంవత్సరాల నుంచే ఒంటరిగా ఉంది కదా. ఆమె ఆలోచన రకరకాలుగా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ వెళ్ళినట్టు కనిపించట్లా మనకి. ఉండుంటే బైబిల్లో చూడండి, దేవుడు తప్పు చేసినవి రాయించాడు, మంచివి కూడా రాయించాడు. ఒకవేళ అలా ఉండుంటే రాపించేవాడు కదా, ఆమె గురించి కూడా రాపించేవాడు. సో ఇక్కడ మనం చూస్తే ఆమె యవ్వన దశ నుంచి కూడా ఒంటరిగా అయిపోయినా కానీ ఈ లోకంతో కాదు, నేను పరిశుద్ధంగా జీవించాలి దేవుని కోసం, అలా ఉంటేనే నేను ఎవరిని ఎదుర్కోగలను? మెస్సయ్య వస్తాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భాన్ని పుడతాను అంటున్నాడు కదా. అప్పుడు మరి నేను ఒకవేళ తప్పు చేస్తా, లేకపోతే నేను సరిగ్గా భక్తి చేయట్లేదు అనుకో, ఏమైపోతాను? ఆయన నేను మిస్ అయిపోతానేమో, నేను ఆయన్ని చూడలేకపోతానేమో, ఇంత బ్రతికాక ఆయన చూడలేకపోతే ఏమైపోద్ది? నా జీవితం వ్యర్థమైపోద్ది అన్నట్లు ఎప్పటికప్పుడు ప్రతిరోజు నిజంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత బాధగా ఉంటారో కదండి. కొంతమందిని చూస్తే అర్థమవుద్ది. ఒక అక్క ఎప్పుడు మాకు తెలిసిన ఒక అక్క ఉంది, అక్క ఎప్పుడు వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉండేది. ఏంటి అంటే భర్త తాగుతా ఉండేవాడు, వాళ్ళు ఊరు వెళ్ళిపోయాడు అట్లా అని చెప్పేసి అట్లా ఏడుస్తూ ఉంటే నేనేమనుకునేదాన్ని అంటే, ఇప్పుడు ఆ బాధ ఎవరు పడుతున్న వాళ్ళకే అర్థమవుతుంది ఏదైనా కదండి. ఆ అక్క వచ్చి ఎప్పుడు ఏడుస్తూ చెప్తా ఉంటే, ఎందుకు ఇవి ఏడుస్తుంది? సరే వదిలేసి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోని రాదు, పిల్లలు ఉన్నారు చక్కగా చూసుకుంటా, నువ్వు హ్యాపీగా ఉండరాదు, నీకెందుకు అంటే ఆమె బాధ నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. సరేలే ఏమైంది, ఇప్పుడు ఆయనకు అంత బాధ్యత లేనప్పుడు నువ్వు హ్యాపీగా ఉండి ఇంకా చేయగలిగింది ఏముంది? ప్రతిసారి ఇదే బాధపడుతుంటే. కానీ కొన్ని రోజులు పోయాక ఒకసారి నిజంగా అండి, అంటే దేవుడు కొన్ని మనకు నేర్పిస్తూ ఉంటాడు, నేర్పించి తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి మా మామయ్యకి ఆపరేషన్ చేశారు ఒక 2 సంవత్సరాల క్రితం, పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం మా మామయ్యకి ఆపరేషన్ చేస్తే ఈయన అక్కడికి వెళ్ళి ఉండాల్సి వచ్చింది హాస్పిటల్లో. సో ప్రవచనకి స్కూల్ ఉందని మేము ఇక్కడే వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసాం మేము. దాదాపు 3 నెలలండి ఒక్కదాన్నే ఉన్నా నేను, బాబుని పెట్టుకొని ఇక్కడ. ఫస్ట్లో ఎవరో ఒకళ్ళు వచ్చి ఉండేవాళ్ళు, కానీ ఎన్ని రోజులను అలా అడుగుతాం వాళ్ళని. సో ఇంకా అలవాటు చేసుకుందాంలే ఒక్కదాన్నే ఉండడం అని అలవాటు చేసుకున్నా. ఆ 3 నెలలు నిజంగా అండి పగలంతా బాగానే ఉండేది. ఇంకా మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు కూడా సాయంత్రం వచ్చాక మాట్లాడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, జనరల్గా ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలన్నా. ప్రవచనం వచ్చేవాడు, స్కూల్కి పంపించేదాన్ని, అన్నీ అయిపోయి సాయంత్రం వచ్చేసరికి ఎక్కడ లేని బాధ. ఏంటి ఒక్కదాన్నే ఉండిపోయాను, ఒక్కదాన్నే ఉన్నాను. అసలు ఆ బాధ ఎలా ఉంటుంది అంటే, ఆ 3 నెలలు ఎప్పుడైపోద్దా, తొందరగా ఎప్పుడు వచ్చేస్తారా అన్న బాధ. అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా, నిజంగా ఆ అక్క వచ్చి నా దగ్గర ఏడుస్తున్నప్పుడు పోనీ నేను 3 నెలలకి ఇంత బాధపడుతున్నాను, ఎందుకు? పిల్లోడు ఉన్నాడుగా, మరి పోనీ నేను ఒక్కదాన్ని ఉంటే నేను బాధపడాలి, పిల్లోడు ఉన్నాడు, సంతోషంగా స్కూల్కి పంపించుకుంటున్నాను, వస్తున్నాను, వాడి కబుర్లు చెప్పుకుంటున్నాము, అయిపోతుందిగా, నేను ఉండొచ్చుగా మరి సంతోషంగా. కానీ దేవుడు ఎందుకు జతగా మనకిస్తాడు, భార్యాభర్తల్ని ఎందుకు జతపరుస్తాడంటే మన సంతోషాలని, మన బాధల్ని అన్నిటినీ మనం ఏం చేయాలి? పంచుకోవడానికి కదా. అలా పంచుకున్నప్పుడు కుటుంబం ఎట్లా ఉంటుందంటే సంతోషంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. సో అలా అది ఎప్పుడైతే నాకు అర్థమైందో, తర్వాత ఎప్పుడైనా వచ్చి అక్క ఏడుస్తున్నప్పుడు అక్కని ఓదార్చడానికి దేవుడు నాకు అది చిన్న ఏమంటారు జర్క్ అంటారు చూడండి, పెద్ద దాంట్లో కాదు, చిన్న ఒక 3 నెలలు గ్యాప్ అట్లా ఇచ్చి, అమ్మ ఇప్పుడు చెప్పెళ్ళి ఏం చెప్తావో అని అన్నాడు. అప్పటి నుంచి అక్కను ఓదార్చడానికి, అట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఓదార్చడానికి దేవుడు ఆ యొక్క ధైర్యాన్ని ఇచ్చాడు. ఎలా మరి ఆలోచించండి, 84 ఈమె గురించి చదువుతున్నప్పుడు నేను అక్కడ అదే ఆలోచించా. ఇదంతా జరిగాక ఇది నేను చదువుతున్నాను, అమ్మో 3 నెలలకి నేను అంత బాధపడ్డాను, లేకపోతే ఆ అక్క కొన్ని సంవత్సరాలు అవుతుందని అంత బాధపడుతుంది. ఈమె ఎన్ని సంవత్సరాలండి? 84 సంవత్సరాలు. ఎట్లా ఉంటుంది ఆలోచించండి. పోనీ పగలంతా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అనుకుందాం, భక్తి పర్రాలు ఉంది, వెళ్ళింది ప్రార్థన చేసుకుందాం, పాటలు పాడుకుంటుంది, పరిచర్య చేస్తుంది. రాత్రికి ఇంటికి వచ్చాకైనా అలా ఒక్కతే పడుకున్నప్పుడు ఆలోచించుతా, ఏంటి నా జీవితం ఏమైపోతుంది? మనకి పగలంతా మర్చిపోతాం, మనకున్న బాధలు కానీ శ్రమలు కానీ గుర్తురావు. ఎప్పుడు గుర్తొస్తాయి? అలా మంచం మీద అట్లా పడుకోగానే వెళ్ళిపోతారు. కొంతమంది అయితే ఆకాశంలోకి చూసుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. అవునా? ఎందుకు? మన మైండ్ అప్పుడే పనిచేస్తుంది, మన బాధల్ని కానీ ఏదైనా సరే ఆలోచించుకోవడానికి. నాకు అనిపిస్తుంది, ఏమో 84 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఏడ్చుని ఉంటుంది ఆలోచించండి. తన జీవితాన్ని గుర్తెచ్చుకొని ఏడ్చుని ఉండదా?
భక్తి ఉంది ఇక్కడ మనకు చూస్తుంటే. ఉపవాస ప్రార్థనలు చేస్తుందంటుంది, దేవాలయం విడిచిపెట్టట్లేదంట, రేయింపగలు పరిచర్య చేస్తుంది కరెక్టే. కానీ మనుషులం కదా, మనిషి హృదయం ఎట్లా ఉంటుంది? ఇదిగో ఇది నీ ఒక ప్రోగ్రామ్ చేసి నీ హృదయంలో పెట్టలేం కదా. మనిషి ఆలోచనలు పలు విధాలు వెళ్తూ ఉంటాయి. మరి ఎన్నిసార్లు ఈ మొక్కతే ఒంటరిగా కూర్చొని ప్రభువా ఏంటి నాకు ఎవరు లేరా, కనీసం పిల్లలు లేరు, పోనీ భర్త లేడు, ఎవ్వరు లేరు, నా జీవితం ఇంతేనా, నేను ఎందుకు బ్రతుకుతున్నానని ఎప్పుడు ఆలోచించుండదా? అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు కూడా నిజంగా ఆమె ధైర్యంగా ఉండి, లేదు నా దేవుడు ఉన్నాడు, నాకంటూ ఒక లక్ష్యం ఉంది, ఏంటి? మెస్సయ్యను చూడాలి, విమోచకుని చూడాలి. అది గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఉత్సాహం వస్తుంది. ఏంటి కాదు, నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకు తెలుసు. నిజంగా 84 సంవత్సరాలు బాధ వచ్చినా, ఎట్లాంటి నేను ఎందుకు చేస్తున్నాను భక్తి? నా యేసయ్యని ఎదుర్కోవాలి, ఆయన పుడతాడు, నేను ఆయన్ని చూడాలి. నిజంగా దేవుడు అంతమంది ఎదురు చూస్తున్నారు కదండి. ఇప్పుడు మీకు అదే చెప్పబోతున్నా. ఈమె గురించి మనం చూసుకున్నాం కదా, ఎంతమంది ఎదురు చూస్తున్నారన్నా ఆ 12 గోత్రాల్లో చాలామంది ఉన్నారు, అవునా? ఇశ్రాయేలీలందరూ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ తెలుసా, ఆయన్ని కన్నులారా చూచే భాగ్యం ఎవరికి వచ్చిందో తెలుసా? ఈ అన్నకు వచ్చింది. ఆ కింద వచ్చినవే మనం చదివితే, ఈమె చేసిన భక్తి వృధా అయిపోయిందా? 84 సంవత్సరాలు ఆమె పడిన బాధ, లేకపోతే బాధ ఉన్నా కానీ దేవుణ్ణి బట్టి ఏదైతే ధైర్యం తెచ్చుకుంటుందో అది వేస్ట్ అయిపోయిందా అంటే, చూడండి కింద వచనంలో ఏముంటుంది? ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి చాలమ్మా ఏంటంట, ఆమె కూడా ఆ గడియలోనే, ఏ గడియలో? కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు 8వ రోజున సున్నతి చేయించడానికి మందిరానికి తీసుకొచ్చారండి. యేసుక్రీస్తు ప్రభు పుట్టారు, వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, పుడతాడని. ఆయన పుట్టడం అయిపోయింది. వీళ్ళ తల్లిదండ్రులు 8వ రోజున మందిరంలోకి తీసుకొని వచ్చి, దేవాలయంలోకి తీసుకొచ్చి సున్నతి చేపిస్తున్నారు. యూదా శాస్త్ర ప్రకారం చేపిస్తానికి వచ్చినప్పుడు ఆయన ఈలో పైన ఏం జరుగుతూ ఉంటుందంటే, తీసుకొస్తారు. సుమియోన్ అనే ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో ఎత్తుకొని ప్రవచనం వినిపిస్తాడనమాట. ఇది జరుగుతూ ఉంది మందిరం లోపల. కరెక్ట్గా అదే గడియలో ఎవరు అడుగు పెట్టారంట లోపలికి? అన్న అడుగు పెట్టింది. ఆలోచించండి, ఒకవేళ అంటే మనలో మనం ఆలోచించుకుందాం, మనం చేసినట్లు ఆమె గనక భక్తి చేస్తుంటే, రోజు వెళ్తున్నాను కదా చర్చ్కి, రోజు వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసి ఒక్కరోజుకి ఇంట్లో ఉంటే పోలా అనుకొని కనుక ఆ రోజు ఇంట్లో ఉండుంటే పరిస్థితి ఏమై ఉండేది? ఆలోచించండి, ఏమైపోయేది? ఇన్ని సంవత్సరాల తన భక్తి వృధా అయిపోయేదా? అవునా కాదా? అందుకే ఆ గడియలో అని రాయబడి ఉంది అక్కడ. ఏ గడియలో? అక్కడ జరుగుతుంది ఒక సంతోషకరమైన విషయం జరుగుతుంది లోపల. ఎవరి కోసమైతే ఏమి ఎదురు చూస్తుందో, ఆయన ఎక్కడికి వచ్చాడు? ఏం దగ్గరికే వచ్చాడు. ఈమె ఏ దేవాలయంలో అయితే పరిచర్య చేస్తా, రాత్రింబగళ్ళు ఉంటా, తర్వాత ఉపవాస ప్రార్థనలు చేస్తుందో చూడండి, అక్కడికే ఆ విమోచకుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఒకవేళ మనలాగా అటు ఇటుగా ఉండి భక్తి, మనలాగా అంటున్నానంటే నన్ను కూడా కలుపుకొని అండి, ఎవరిని నేను విమర్శించట్లను, నన్ను కూడా. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి నీరసపడిపోయి ఈరోజు ఏం చేస్తాంలే ప్రార్థన, ఈరోజు ఏముంటాంలే, ఈరోజు ఆదివారం ఏం వెళ్తాంలే చర్చ్కి అని అనుకుంటూ ఉంటామో లేదో చాలాసార్లు. మనకి ఎవరైనా బంధువులు వచ్చినా, ఇంకా దీనికంటే ముఖ్యమైన పనులు ఉంటాయి మనకి. ఒకవేళ అలా ఉన్నప్పుడు మనమేమో, ఒకవేళ ఈమె ఆ గడియలో వచ్చింది కాబట్టి ఏమైంది? ఆ ఎదురు చూస్తున్న మెస్సేని కనుగొనగలిగింది. మరి నిజంగా నాకు ఇది ఆలోచించినప్పుడు అనిపించింది, నిజంగా ఆమె యొక్క ఎడతెగని భక్తే ఆమెకి ఎవరిని చూపించింది? యేసుక్రీస్తు ప్రభువారు. అవునంటారా కాదంటారా? ప్రతిరోజు చేస్తుంది. ఒకవేళ ఒకరోజు వదిలి ఒకరోజు చేసినా ఆ రోజు మిస్ అయ్యేదేమో, లేకపోతే అదే సమయంలో ఆమె రాకపోతే ఈరోజు 1 గంట ఆలస్యంగా వెళ్దాంలే, ఏముంది రోజు చేసే ప్రార్థనే కదా, ఒక్కదాన్నే కదా, ఏముంది అని ఉండుంటే ఏమయ్యేది? అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇంకేముంది, ఆ సుమియోన ప్రవచనం చెప్పగానే వెళ్ళిపోయేవాళ్ళు ఆయన, అవునా? తీసుకెళ్ళిపోయేవారు యేసుక్రీస్తు ప్రభువారు. దొరికేదా ఆమెకి ఆ భాగ్యం? కానీ చూడండి, ఆమె యొక్క ఎడతెగని భక్తి ఏంటి? ఇది ఫస్ట్ రకమైన భక్తి నేను చెప్పాలను. ఇప్పుడు రెండోది ఇంకేం లేదు, ఆ నెక్స్ట్ వచనంలోనే మనకు ఇంకొకరు కూడా కనిపిస్తారు కొంతమంది. ఇప్పుడు అదే గడియలో ఆమె వచ్చింది, ఎవరిని కనుగొందని చెప్పాను? యేసుక్రీస్తు. మనం ముగించుకుందాం త్వరలోనే, కనుక్కుందన్నాను కదా. మరి ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను, ఇక్కడే ఇంకో భక్తి కూడా మనకు కనిపిస్తుంది. మందిరంలో అసలు ఎవరు లేరంటారా?
మందిరంలో చాలా మంది ఉన్నారు తెలుసా. లేవీయులు ఉన్నారు, తర్వాత వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు, మందిరం సాఫ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల బయట వ్యాపారం చేసుకుంటా ఉండే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజలేనండి. గుర్తుపెట్టుకోండి, ఎవరు వీళ్ళందరూ? ఇశ్రాయేలీలే. అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎదురు చూస్తున్న వాళ్ళే. కానీ ఆయన లోపలికి వచ్చాడు, తల్లిదండ్రులు తీసుకొని వచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? బోల్డ్ మంది వస్తారు రోజుకి సున్నతి చేయించుకోవడం. ఎందుకంటే ప్రతి ఒక్క యూదుల్లో ఎవరైతే పుడతారో వాళ్ళందరికీ 8వ దినాన అబ్బాయిలకి ఏం చేయించాలి? సున్నతి చేయించాలి. వీళ్ళు ఏమనుకుంటున్నారు? బోల్డ్ మందిని చూసాంలే, రోజుకి బోల్డ్ మంది పుడతారు, 8వ రోజున తీసుకొని వస్తారు, వాళ్ళలో ఒకళ్ళే అనుకుంటా వచ్చారు. లోపల నుంచొని ఉన్నా కానీ ఎవరు ఆయన విమోచకుడని గమనించలేకపోయారు. మళ్ళీ అందరూ ఏం చేస్తున్న వాళ్ళు? లోపల పరిచర్య చేస్తున్న వాళ్ళే కదా అంటారా? వాయిద్యాలు వాయించే వాళ్ళు ఎవరండి? దేవుని కోసమే వాయిద్యాలు వాయిస్తున్నారా? మరి మందిరం సాఫ్ చేసే వాళ్ళు ఎవరు? అంటే దేవుని కోసమే కదా పని చేస్తున్నారు. మరి అక్కడ పాటలు పాడే వాళ్ళు ఎవరు? దేవుని కోసమే పాటలు పాడుతున్నారా? వీళ్ళందరూ చేస్తుంది భక్తి కాదా? భక్తి. తర్వాత మందిరం వదిలిపెట్టకుండా ఇంకా అక్కడే, ఇంకా అన్న బయట నుంచి వస్తుంది, అన్న లోపల. ఆ రోజుల్లో స్త్రీలకి అంత ఇది ఉండేది కాదు. లోపల మందిరంలోకి ఏంటి అంటే పురుషులు, లేకపోతే అట్లాంటి యాజకులు అంతా పురుషులే కనిపించేవాళ్ళు మనకి. ఆమె అక్కడే ఉండేది కాదు, పక్కన ఎక్కడో దగ్గరలో ఇల్లు, ఇక్కడికి వచ్చి రోజు ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉండేది. ఇప్పుడు ఆలోచించండి, మందిరంలోనే ఉన్నారు, మందిరం పనులే చేస్తున్నారు. మందిరం పని అంటే ఎవరి పని? దేవుని పనే చేస్తున్నారు. ఇంకా వాళ్ళందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు? వాళ్ళకి ఒక లక్ష్యం ఉంది. ఏంటది? ఏ మెస్సయ్యని మేము చూడాలి అని. కానీ ఎవరికంటైనా పడ్డారా అండి? కానీ వాళ్ళ దగ్గరికి వచ్చాడా రాలేదు? వచ్చాడు, కానీ వాళ్ళు చూడలేకపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళు చేస్తున్న భక్తి ఏం భక్తో తెలుసా? నన్ను వాయించమన్నారు కాబట్టి నేనేం చేయాలి? వాయించాలి. నన్ను పాడమన్నారు కాబట్టి నేనేం చేయాలి? నన్ను శుభ్రం చేయమన్నారు కాబట్టి నేనేం చేయాలి? అంటే ఎవరో చూస్తారని, లేకపోతే మా పాస్టర్ గారు ఏమనుకుంటారో నేను ఈ పని చేయకపోతే, పాస్టర్ గారిని మెప్పించడానికో, లేకపోతే చూసే వచ్చే సంఘస్థుల్ని వీళ్ళు ఈమె బాగా చేస్తుంది, ఈయన బాగా మొత్తం మందిరం అంతా చదువుతాడు, ఇట్లా అనుకోవడానికి చేస్తున్నారేమో మేబీ వాళ్ళు. ఇది ఒక ఏదో నియమ నిబంధనల ప్రకారం వెళ్ళిపోతున్నారేమో. ఒకవేళ నిజంగా ఆలోచించండి, ఈమెకి వాళ్ళకి తేడా ఏంటో తెలుసా? ఇద్దరు భక్తే చేస్తున్నారు. ఈమె కూడా మందిరాన్ని విడిచిపెట్టట్లా, వాళ్ళు ఇంకా ఎక్కువ విడిచిపెట్టట్లా మందిరాన్ని. అవునా కదా? ఇంకా ఏమో అప్పుడప్పుడు మధ్యలో సాయంత్రాలనే ఇంటికి వెళ్తుంది. వీళ్ళైతే సాయంత్రాలు కూడా మందిరం పట్టుకునే ఉన్నారు. మరి వాళ్ళకి కనిపించలేదు వచ్చిన ఆయన, మరి ఏమకెందుకు కనిపించారు? ఆ గడిలోనే కరెక్ట్గా దేవుడు అక్కడ ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. పదమ్మ పద, అదిగో నువ్వు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నావో అది వచ్చేసింది, నువ్వు తొందరగా రా అని ఆ ప్రేరేపణ ఎవరికి ఇస్తాడో తెలుసా? నిజమైన భక్తి చేసేవారికే. నిజమైన భక్తి అంటే అదేంటండి ఇప్పుడు మేము చేసేదంతా భక్తి కాదా అంటారా? అది మనం ఎవరని చెప్పుకోవడానికి. ఇప్పుడు నేను చేసే భక్తి నిజమైందా కాదని ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఇంకొకళ్ళు ఎవరు చెప్తారు? మన మనస్సాక్షి ఉంది కదా, అది కూడా చెప్పిద్ది. ఏంటి మనం ఎవరి కోసం భక్తి చేస్తున్నాము, లేకపోతే మనం నిజంగా దేవుణ్ణి మీద ఆధారపడి ఎప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా మనం అదే భక్తిని కొనసాగిస్తున్నామా? మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటున్నామా, ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఒకలాగా ఉంటున్నామా, లేకపోతే అంటే దేవుని బిడ్డల మధ్యలో ఉన్నప్పుడు మనం ఒకలా ఉండి ఒకవేళ మన ఇంటి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు మన ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నాం అనుకోండి, మనం అనుకుంటాము దేవుడు మందిరంలో చూస్తాడు అని. కానీ ఎక్కడ చూస్తాడు దేవుడు? మందిరంలో కాదండి. మన కూర్చున్నట, లేచుట, మనం పడుకోవడం, కూర్చోవడం, తినడం ప్రతిదీ కూడా గమనిస్తున్నటువంటి దేవుడు. వాటన్నిటిని బట్టి ఎన్ని రోజులు పరీక్షిస్తాడంట మనల్ని? ఆమెను ఎన్ని రోజులు పరీక్షించాడు దేవుడు? ఎన్ని రోజులు చూశాడు ఆమెను? 1 రోజా 2 రోజులా? 84 సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తానే ఉన్నాడు. ఎక్కడైనా ఒకవేళ ఆమె భక్తిలో తేడా వచ్చిందంటే అక్కడ రాపించేవాడు కదా. నిజంగా చూడండి, అంత భక్తి చేసి అంత చేస్తే ఎవరిని కనుగొనగలిగింది? యేసుక్రీస్తు ప్రభువాన్ని కళ్ళారా. నిజంగా అప్పుడు ఆమె ఆనందం ఎలా ఉంటుందో కదా. అంటే మనం ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఎట్లా చదవాలంటే శేర్గోత్రికరాలు ఇట్లా కాదు. అక్కడ మనం చదువుతున్నప్పుడు ఊహించుకోవాలి. ఓకే, అక్కడ మందిరం ఉంది, అక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని తీసుకొని వచ్చారు, ఈమె అక్కడికి వచ్చింది, ఎలా జరుగుతుందో ఇది నేను ఊహించుకుంటూ చదివినప్పుడు అనిపించింది. 84 సంవత్సరాలు నిజంగా ఎంత ఏడుస్తూ రాత్రులు కూర్చొని ఒకవేళ ఒంటరిగా ఉన్నందుకు ఎంత బాధపడి ఉంటుందో. కానీ ఆమె యొక్క భక్తిని ఎక్కడా విడిచిపెట్టకుండా, ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా, తర్వాత అందరూ పోయే మార్గాన్ని వెళ్ళిపోకుండా
ఆమె కాపాడుకొని భక్తి చేసినందుకు ఏమొచ్చింది? ఆమె దేనికోసమైతే ఎదురు చూస్తుందో ఆ మెస్సయ్యని కల్లారా చూసి నిజంగా పట్టుకునే అవకాశాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. అప్పుడు ఆమె ఆనందం మామూలుగా ఉంటుందండి. మనం పాట పాడతాం చూడండి, ఏంటది, నాకు అసలు ఆ పాట నిజంగా భలే అనిపిస్తుంది. ఏంటంటే, ఎవరు సమీపించలేని తేజస్సులు, ఆ సాంగ్లో ఏమవుదునో నేను ఏమవుదునో అంటాం. పరలోకం ఒకవేళ మనం వెళ్ళిపోతే అక్కడ పరిశుద్ధుల్ని, తర్వాత ఇన్ని రోజుల నుంచి మనం ధ్యానించుకుంటున్న వాళ్ళందరినీ చూస్తే ఒక్కసారిగా మనం బ్రతుకుతామని, అంటే ఏమైపోతాం ఇంత గొప్ప పరిశుద్ధుల మధ్యలో మనం నుంచుంటే అని భలే ఉంటుంది ఆ పాట. అలాంటిది ఈమెకి ఎక్కడ చూపించాడు దేవుడు ఆ యొక్క ఆనందాన్ని? భూమి మీదే. ఆమె చేస్తున్న భక్తి వ్యర్థమైందా? అస్సలు ఇంత పర్సెంట్ కూడా వ్యర్థం కాలేదు. జస్ట్ పుట్టాడు అని తెలుసుకోవడం కాదు, ఆయన చేతులారా తాకే అవకాశాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. సో నిజంగా మనం ఆలోచిస్తేనండి, ఈ అన్న మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ఒక మంచి భక్తి అంటే ఏంటి? మనందరం ఇప్పుడు మనం ఆలోచించుకుందాము. మనం ఒకవేళ అన్నలాగా భక్తి చేస్తున్నాం అనుకోండి, అంటే ఒకటి నిర్ణయం తీసుకున్నాం, ప్రభువా నీ కోసం బ్రతుకుతామని. నిర్ణయం తీసుకున్నప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా బ్రతకాలండి? చావైనా బ్రతుకైనా. ఏమంతే కదా. ఇప్పుడు ఒకసారి నిర్ణయం తీసుకుంది, ఈ లోపు రకరకాల జనాలు ఈమె దృష్టిలో పడతా ఉండుంటారు. మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, ఈమెని వేరేగా ఎంకరేజ్ చేసే వాళ్ళు చేసి ఉంటారు. కానీ ఈమె భక్తిని పరిశుద్ధంగా కాపాడుకుంది 84 సంవత్సరాలు. దీన్నే అంటారు ఎడతెగని భక్తి. ఒకరోజు ఆపి, ఒకరోజు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఆపేసి ఇంకో సంవత్సరం కాదు, ప్రతిరోజు మనం అనుకున్న దాన్ని బట్టి నిలబడగలిగాం అనుకోండి దేవుని సన్నిధిలో. మనకి ఇప్పుడు మనం ఎదురు చూస్తుంది ఎవరు? ఆ రోజు వాళ్ళందరూ ఎదురు చూస్తుంది మెస్సయ్య కోసం. ఈరోజు మనం ఎదురు చూస్తుంది దేనికోసం అండి? యేసుక్రీస్తు ప్రభువు మళ్ళీ వస్తారని ఎదురు చూస్తున్నామా? అది లేకపోతే మనం ఇక్కడ భక్తిలో కూర్చోవడం ఎందుకు? వేస్ట్ కదా. మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే, అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కోవాలి. ఒకవేళ ఈలోపు మనం చనిపోతే పరలోకం వెళ్ళాలి. ఈ రెండే కదా. అదే క్రైస్తవుని యొక్క నిరీక్షణ. మరి మనము ఆ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఏదైనా సరే జరగాలి అంటే మన భక్తి ఎలా ఉండాలి? ఒక ఆదివారం వచ్చేసి ఆ ఒక్కరోజు మనం భక్తిని చూపిస్తే కాదు, మనం ఇంటి దగ్గర ఉన్న వారం రోజులు కూడా దేవునిలో మనం ఎలా ఉండాలి? స్థిరపడాలి. మనం దేవునిలో ఇదిగోండి ఈమె చేసినట్లు మనల్ని గుర్తు తెచ్చుకోగానే, ఓకే ఇప్పుడు అన్నాన్ని గుర్తు చేసుకోగానే దేవునికి ఏం గుర్తొచ్చింది? ఆమె రేయింబగళ్ళు సేవ చేస్తుందంట, ఉపవాస ప్రార్థన చేస్తుంది, మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు మరి మనల్ని గుర్తు తెచ్చుకుంటుంటే మనలో మనం ఆలోచిద్దాం, దేవునికి ఏం గుర్తొస్తూ ఉంటుందో ఆలోచించండి. ఏం గుర్తొస్తూ ఉంటుంటుంది? ఈమె లేకపోతే ఈయన అని మనల్ని గురించి ఆయన పెద్ద ఏది అంత కరెక్ట్గా చేయదులే అని ఒకవేళ నా గురించి అంటున్నారు అనుకోండి, దేవుడు ఇంత భక్తి చేసి ఏమైపోద్ది? వృధాయే కదా. నేను రేపు యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కోగలనా? ఎదుర్కోలేను. చనిపోయాక పరలోకం వెళ్తానన్న నిరీక్షణ కూడా ఉండదు. ఎందుకంటే అసలు ముందు మనం సరిగ్గా బ్రతికామా లేదా అన్న ఆలోచనే ముందు మనం సగం ఇది చేస్తూ ఉంటుంది. అలాంటిది దేవుడు మనల్ని గుర్తు తెచ్చుకోగానే, ఒకవేళ అన్నాన్ని గుర్తు తెచ్చుకున్నట్టు ఈమె అసలు ఎంత ప్రార్థన చేసిద్దో, లేకపోతే ఈమె చావైనా సరే తెగించైనా సరే నా కోసం సువార్త ప్రకటించడానికి వెళ్తుంది, లేకపోతే ఈయన అని ఒక్కొక్కటి మన గురించి చూడగానే ఆయనకు ఒకటి గుర్తు రావాలి. అలాంటిది మనం ఏం గుర్తు చేస్తున్నామో ఈరోజు నిజంగా మనం ప్రార్థన చేసుకొని ఈ రోజు నుంచి అయినా సరే అయిపోయిందేదో అయిపోయింది. దేవుడు ఎప్పుడు కూడా సరే ఇంకా మనం పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటాడు. ఎప్పుడు పాతవి గుర్తు తెచ్చుకొని ఇదిగో నువ్వు ఇలా ఇలా అని ఎప్పుడు దేవుడు అనడు. కనీసం ఈ రోజైనా మనం దేవుని మందిరంలో ఉన్నాం, ఈ రోజైనా ఒక ఒడంబడిక దేవునితో మనం చేసుకుందామా? చేసుకొని ప్రభువా ఈ రోజు నుంచి అన్నా వల్లే నా భక్తిని ఎడతెగక, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం కాదు ప్రభువా, నేను ఇప్పటి నుంచి నీ కోసం నిజంగా బ్రతుకుతాను ప్రభువా. నువ్వు నా పేరు తలుచుకోగానే ఒకలాంటి నవ్వు అంటారు చూడండి. కొంతమంది మంచి పనులు చేసిన వాళ్ళు, లేకపోతే బాగా మనకి ఇష్టమైన పనులు చేసిన వాళ్ళని గుర్తు తెచ్చుకున్నప్పుడు ఒకలాంటి సంతోషం వస్తుంది. ఎందుకు? తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరిలో ఒకరు బాగా ఎప్పుడు తల్లిదండ్రులకి నచ్చినట్లు బ్రతుకుతున్నారు అనుకో, వాళ్ళ పేరు చెప్పగానే ఎంత నవ్వు వస్తుందో మొహంలో. అంటే అదొక ఆనందం. ఏంటి మా అమ్మాయి అన్న అలా మన పేరు తలుచుకున్నప్పుడు దేవుని యొక్క మొహంలో ఆ నవ్వు వచ్చింది అనుకోండి, ఏమా నా కూతురు నా కొడుకు చాలా బాగా పనిచేస్తాడు నా కోసం, నేనంటే ఎంత పిచ్చి ప్రేమో అని అనుకోగలిగాడు అనుకోండి, అది ఎలాంటి భక్తి? ఎడతెగని భక్తి. మనం కూడా అదే గడియలో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు రాకడ వచ్చింది, అది ఎట్లా వచ్చిందో మనకు తెలియదు కదా. నిజంగా ఆ టైంలో దేవుడు మనల్ని ఎలా ఉంచుతాడో తెలుసా? ఒకవేళ మనం అలాంటి భక్తి చేసుకుంటూ ఇంకా మనం ఎప్పుడు వస్తాడని ఆశతో ఉండాలి అంతే తప్ప మనం ఎదురు చూడక్కర్లేదు. ఇంకా
ఆ టైంలో దేవుడు మనం భక్తి కరెక్ట్గా చేస్తూ ఉన్నాం అనుకోండి ఎడతెగక, ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఆ ప్రత్యక్షతను మనకి చూపిస్తాడు. మనం వెళ్ళి ఎత్తుక్కోక్కర్లేదు, ఆయనే మనల్ని తీసుకొని వస్తాడు. కాబట్టి అలాంటి భక్తి మనం చేయాలి అని కోరుకుంటూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల దేవా, జీవగల నైనా మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా తండ్రి, మీరు మాకు ఇచ్చిన మీ యొక్క మాటలను బట్టి స్తోత్రాలు ప్రభువా. నిజమే తండ్రి, ఇక్కడ ప్రభువా మరి అక్కడ చుట్టూ ఎంతోమంది భక్తి పరులు ఉన్నారు ప్రభువా. కానీ వాళ్ళకి ప్రభా నైనా ఇదిగో ప్రత్యక్షం కానటువంటి ప్రభా మెస్సీ అని ప్రభా మరి నిజంగా ఎడతెగని భక్తి చేస్తున్నటువంటి అన్నాకు మీరు చూపించారు ప్రభా తండ్రి. అటువంటి భక్తిని మేము కూడా చేయడానికి సహాయం చేయండి ప్రభా. దేవా, అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీరు ఎంత మంచి మాటలు ఆమె గురించి రాయించారో, ఆమెను బట్టి ఎంత సంతోషపడుతున్నారో ప్రభా. అటువంటి సంతోషం మమ్మల్ని తలుచుకున్నప్పుడు కూడా మీకు రావడానికి సహాయం చేయండి ప్రభా. అటువంటి భక్తిని, అటువంటి జీవితాన్ని చేస్తూ ప్రభా మరి నాయన మేము కూడా ప్రభా మరి మా భక్తి జీవితంలో ప్రభా మా లక్ష్యంని ప్రభా మేము సాధించడానికి సహాయం చేయండి. మిమ్మల్ని చూసే ఆ క్షణం కోసం ప్రభా మేము కూడా ఆ విధంగా ప్రభా ఎదురు చూడడానికి సహాయం చేయమని, భూమి మీద మీరే మాకు సహాయం చేయమని కోరుకుంటా. అటువంటి అవకాశాలని మాకు కల్పించండి ప్రభా. మనుషులం కాబట్టి ప్రభా పడిపోతూ ఉంటామేమో ప్రభా, కానీ మమ్మల్ని బలపరచండి ప్రభా. మమ్మల్ని బలపరిస్తే మేము ఏదైనా చేయగలం ప్రభా తండ్రి. మీరే మాకు సహాయం చేయమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఉన్నాలండి అందరికీ.